Hi, hello, namaste. Welcome to A6 News. This is Priya. Hi everyone, my name is Lavanya. So, మేము ఇక్కడ రీసెంట్ గా లిటిల్ క్యాంపస్ ప్రీ స్కూల్ అని స్టార్ట్ చేశాను. ఇట్ ఈస్ నాట్ ఫ్రాంచైజీ, సో ఇట్ ఈస్ మై ఓన్ ఇండిపెండెంట్ ప్రీ స్కూల్. అంటే ఏంటంటే బేసిక్ గా 2 to 8 years ఏజ్ గ్రూప్ పిల్లలది ఫౌండేషనల్ స్టేజ్ అంటాము. ఆ ఫౌండేషన్ స్టేజ్ లో వాళ్ళని ఎలా షేప్ చేయాలి, వాళ్ళని ఎంత కేర్ గా చూసుకోవాలి, ఆ సేఫ్టీ విషయంలో సీసీటీవీ సర్వెంట్స్ మనకి స్కూల్లో ఏ విషయంలో మేము కాంప్రమైజ్ అవ్వకుండా చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నాము. సో ఇక్కడ ఏంటంటే అదర్ స్కూల్స్ కి మన స్కూల్ కి డిఫరెన్స్ ఏంటంటే వీఆర్ ఫాలోయింగ్ జాలీ ఫొనెటిక్ రూల్స్, అంటే ఫొనెలాజికల్ అవేర్నెస్ ని పేరెంట్ కి తెలియజేస్తున్నాం. సో అదర్ స్కూల్స్ లో నర్సరీ అనగానే A to Z క్యాపిటల్ లెటర్స్ నేర్పించేస్తున్నారు, 1 to 20 నెంబర్స్ నేర్పిస్తున్నారు. కానీ ఇక్కడ ఫొనెటిక్స్ తో సౌండ్స్ నేర్పించి వాటిని ఒక 2 లెటర్స్ ని ఎలా బ్లెండ్ చేయాలో నేర్పిస్తున్నాము. సో ఈ టీచింగ్ అల్టిమేట్లీ ద చైల్డ్ ఈస్ గోయింగ్ టు లెర్న్ A to Z లెటర్స్ అండ్ నెంబర్స్, బట్ ద మెథడాలజీ ఈస్ డిఫరెంట్, దట్స్ ఇట్. కానీ స్మాల్ లెటర్స్ తో ఎందుకు టీచ్ చేయాలి అనేది ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాం పేరెంట్స్ కి. మనం ఎక్కడ చూసినా, ఏ న్యూస్ పేపర్ చూసినా, ఏ కాంటెంట్ చూసినా, స్టోరీ బుక్స్ చూసినా ఫస్ట్ మనకి ఆ కాంటెంట్ లో ఫస్ట్ లెటర్ ఒక్కటే క్యాపిటల్ లెటర్ ఉంటుంది. సో మిగతా లెటర్స్ అన్ని స్మాల్ లెటర్స్ ఉంటాయి. సో దెన్ వై స్కూల్స్ ఆర్ ఫోకసింగ్ ఆన్ క్యాపిటల్ లెటర్స్ ఫస్ట్, అండ్ అందులో దానికి క్యాపిటల్ లెటర్స్ నేర్పించాలి అంటే స్టూడెంట్ కి స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంది 3 years ఏజ్ గ్రూప్ పిల్లాడికి, ఎందుకంటే దానికి పెన్సిల్ పికప్స్ ఎక్కువగా ఉంటాయి. వెన్ కమింగ్ టు స్మాల్ లెటర్స్, లోవర్ కేస్ లెటర్స్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సౌండ్ చెప్తాము. ఒక లెటర్ చెప్పినప్పుడు నేమ్ ఆఫ్ ద లెటర్, సౌండ్ ఆఫ్ ద లెటర్ చెప్పాలి. సో సౌండ్ ఫస్ట్ వస్తుంది మనకి, లిజనింగ్ స్కిల్, స్పీకింగ్ స్కిల్, అంటే మనకి ఫస్ట్ స్పీచ్ నేర్పించాలి వాళ్ళకి. సౌండ్ తర్వాత ఐడెంటిఫికేషన్, దెన్ రీడింగ్, దెన్ రైటింగ్. సో ఇలా మేము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని చేస్తూ పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. సో అక్కడ మనకి స్మాల్ లెటర్స్ తో ఎక్కువ ఫెమిలియారిటీ ఉంటుంది. వాళ్ళ హైయర్ గ్రేడ్స్ కి వెళ్ళేటప్పుడు ఒక టెక్స్ట్ బుక్ రీడ్ చేసే లెవెల్ గా మేము వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటాము. నా స్కూల్ మోటో ఏంటంటే మేము ఎక్కువగా రీడింగ్ స్కిల్స్ పైనే ఫోకస్ చేస్తున్నాము. గ్రేడ్ 1 కి నా స్కూల్ నుంచి యూకేజీ నుంచి బయటకు వెళ్తుంటే ఒక పిల్లాడు, ఒక చైల్డ్ కంప్లీట్ గా ఒక స్టోరీ బుక్ రీడ్ చేసి గ్రేడ్ 1 కి వెళ్ళాక తన టెక్స్ట్ బుక్ తను రీడ్ చేసుకోవాలి. ఇంకా బయటకు వెళ్ళి ఎక్కడ మళ్ళీ నాకు రీడింగ్ రావట్లేదు, నాకు క్వశ్చన్ చదవడం రావట్లేదు, మళ్ళీ బట్టిఫై మెథడ్, రూట్ లెర్నింగ్ అవన్నీ కాకుండా పిల్లాడు తన క్వశ్చన్ తనే చదువుకొని ఆ క్వశ్చన్ కి ఆన్సర్ రాయగలిగేంత కెపాసిటీ ఉండాలి. సో అది మేము ట్రైన్ చేస్తున్నాం. సో మా స్కూల్ ఇక్కడ ఆదిత్య నగర్, లెక్చరర్స్ కాలనీ, రోడ్ నెంబర్ 14 బ్యాక్ సైడ్ ఉంది. సో ఆదిత్య నగర్, హయత్ నగర్. ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీ ఈజ్ నథింగ్ బట్ ప్రీ స్కూల్ కి ఎలా ఉంటుందంటే పేరెంట్స్ కి తెలియదు, లైక్ ఇది CBSE కరికులమా, స్టేట్ సిలబసా, ICSE అని అడుగుతున్నారు అడ్మిషన్స్ కి వచ్చినప్పుడు. సో ప్లే గ్రూప్ కి, ప్రీ స్కూల్ కి మెయిన్ గా ఏంటంటే వాళ్ళకి NEP 2020 గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ ఒక స్ట్రక్చర్డ్ వేలో ఏజ్ అప్రోప్రియేట్ గా వాళ్ళు డిజైన్ చేసిన కరికులం. వీఆర్ ఫాలోయింగ్ క్రీడో కరికులం. సో అది ఎలా ఉంటుందంటే 2+ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వాళ్ళ ఏజ్ కి తగ్గట్టుగానే కరికులం డిజైన్ చేస్తారు. ఇక్కడ ప్రీ స్కూల్ కి ఏ స్కూల్లో కూడా వాళ్ళకి ఇది CBSE కరికులం అని చెప్పడానికి లేదు. ఎవరైనా సరే NEP 2020 గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూనే వాళ్ళు ఆ కరికులం ని డిజైన్ చేసినప్పుడు ఆ పబ్లిషర్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు, బట్ ఏజ్ అప్రోప్రియేటే తీసుకుంటారు ఎవరైనా. మేము కూడా అదే. సో పేరెంట్ కి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటంటే ఇది CBSE అడుగుతారు. ప్రీ స్కూల్ అనగానే CBSE ఉండదు, SSE ఉండదు, ICSE ఉండదు సార్. అది మళ్ళీ చెప్తున్నాను, ప్రీ స్కూల్ కి వాళ్ళు డిజైన్ చేసుకున్న కరికులం బట్టే. ఇప్పుడు సార్ పబ్లికేషన్స్ ఉంది, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పబ్లికేషన్స్, వాళ్ళతో టైఅప్ అయి తీసుకుంటారు అంతే. ఆ కరికులం ప్రొవైడర్స్ వాళ్ళు. సో మనకి ఏ కరికులం నచ్చితే ఆ కరికులం మనం తీసుకోవచ్చు. సో నేను క్రీడో ఎందుకు ప్రిఫర్ చేసినానంటే యాజ్ ఐ టోల్ యూ దట్ మనం ఫొనెటిక్ రూల్స్ తో బ్లెండింగ్ ఈజీగా చేస్తూ ఒక CBSE వర్డ్ పిల్లాడు చదువుతూ సైట్ వర్డ్స్ తో పాటు ఒక సెంటెన్స్ రీడ్ చేసే విధంగా మేము ట్రైన్ చేస్తున్నాం. నాకు ఆ క్రీడో కరికులం నచ్చింది కాబట్టి ఐఎమ్ ఫాలోయింగ్ దట్. సో మనకి లైక్ ఇక్కడ మీరు అన్నట్టుగా మీరు అడిగారు కదా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఏంటంటే, ప్రీ స్కూల్ కి ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి మెయిన్ గా బేసిక్ గా 5 డెవలప్మెంట్ స్టేజెస్ ఉంటాయి. ఫిజికల్ డెవలప్మెంట్ స్టేజ్, నెక్స్ట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, నెక్స్ట్ సోషల్ డెవలప్మెంట్, ఇమోషనల్ డెవలప్మెంట్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఈ 5 డెవలప్మెంట్ స్టేజెస్ లో ఆ 5 డెవలప్మెంట్ స్టేజ్ పిల్లాడికి ఏదైతే ల్యాక్ ఉంటుందో అది నేర్పించేటట్టు మేము ట్రైన్ చేస్తాం అంతే తప్ప ఎక్స్ట్రా రైమ్స్ ఉంటుంది, ఎనీహౌ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, డాన్స్ ఉంటుంది. ఫిజికల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? జంపింగ్, హాపింగ్, స్కిప్పింగ్, వాళ్ళు 1 leg పైన స్టాండ్ చేసేటట్టు, టోస్ పైన నడిచేటట్టు, ఇవన్నీ ఫిజికల్ డెవలప్మెంట్. సోషల్ డెవలప్మెంట్ ఏంటి? వాళ్ళ పిల్లలు వేరే అదర్ కిడ్స్ తో ఎలా మింగిల్ అవుతున్నారు, ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇదర్ లైక్ వాళ్ళు
బెడ్రూమ్ కి వెళ్ళి ఇన్సైడ్ కి వెళ్ళి వెదర్ దే ఆర్ హైడింగ్ ఆర్ దే ఆర్ కమింగ్ అవుట్ సైడ్ అండ్ హలో అంటే ఆర్ దే గ్రీటింగ్ టు దేర్ రిలేటివ్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్. కొంతమంది పిల్లలు అయితే గ్రాండ్ పేరెంట్స్ తో కూడా వీడియో కాల్ లో మాట్లాడమన్నా వాళ్ళు ఎదురుగా వచ్చినా కూడా దే వోంట్ టాక్. అసలు వాళ్ళ పేరెంట్స్ తప్పితే వాళ్ళు ఇంకొకరితో మాట్లాడరు. సో అలాంటి ల్యాకింగ్ ఉన్న పిల్లలకి కొత్త డెవలప్మెంట్స్ మైల్ స్టోన్స్ ని వాళ్ళకి మేము ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ దిస్ ఇయర్ స్టార్టింగ్ కాబట్టి ఇది మా ఫస్ట్ స్కూల్, ఫస్ట్ బ్రాంచ్. అంటే నేను ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేయలేదు, దిస్ ఇస్ మై ఫస్ట్. సో ఏంటంటే అడ్మిషన్ ఫీజ్ తీసుకోవట్లేదు అండ్ ల్యాబ్ యాక్టివిటీ చార్జెస్ వీఆర్ నాట్ టేకింగ్, ఓన్లీ ట్యూషన్ ఫీ అండ్ బుక్స్ అండ్ యూనిఫామ్. అడ్రస్ వచ్చేసి ఆదిత్య నగర్ అండ్ లెక్చరర్స్ కాలనీ, రోడ్ నెంబర్ 14 బ్యాక్ సైడ్, నియర్ పుల్లారెడ్డి లేఅవుట్, హైట్ నగర్. థ్యాంక్ యూ.